నెల నుండి జూన్ నెల నుండి ఇంటికి రేషన్ కట్. అవును, ఉంచుదామా తీసేద్దామా? రేషన్ వాహనాలపై తర్జన భర్జన. వద్దే వద్దంటున్న కార్డుదారులు, వ్యతిరేకిస్తున్న ప్రజాప్రతినిధులు, కొనసాగించాల్సిందే అంటున్న ఎండిఓ వాహనదారులు. సో 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకోబోతున్న ప్రభుత్వం. అవినీతికి ఆస్కారంతో మరొకసారి సమావేశం పెట్టి ఇవి తీసేయాలా, మొత్తం తీసేయాలా లేదని చెప్పేసి డిసైడ్ అవుతున్నారు. మనం చూసుకున్నట్లయితే వద్దే వద్దంటున్న కార్డుదారులు ఇంటింటికి రేషన్ సరుకులు తీసుకోవడానికి కార్డుదారులు ఇక్కడ విముఖత చూపుతూ ఉన్నారు. సరుకుల కోసం రోజంతా పని మానుకొని ఉండాల్సి వస్తుందని పలువురు కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంటింటికి వెళ్ళింది నిజం కాదు. అదేంటంటే రకరకాల కారణాలు చెప్తూ దాటవేసి ఇంటికి రాకుండా సందులు ఎక్కడో పెడుతూ ఉంటారు. గతంలో ఎండిఓ వాహనాలు లేనప్పుడు కార్డుదారులు రేషన్ సరుకులు ఇబ్బంది లేకుండా చౌక డిపోలకు అయితే వెళ్ళి వారికి ఎప్పుడు కావాలితే అప్పుడైతే తీసుకునేవారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా సిటీలో అయితే ఉండేవన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలో అవినీతి కూడా ఆస్కారం అయితే ఉంటుంది. రేషన్ సరుకులు పక్కదారి పడడంలో కొందరు ఎండిఓ వాహనదారులు కూడా క్రియాశీలకంగా పాత్ర పోషిస్తూ పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్న నేపథ్యంలో కొత్త రేషన్ డీలర్లతో అంటే కొన్ని చోట్ల రేషన్ డీలర్లతో ప్రజెంట్ అయితే సరుకులు అయితే పక్కదారి కూడా పట్టిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి సమావేశం అయ్యి మొత్తంగా జూన్ నెల నుంచి రేషను ఇంటికి పంపిణీ అనేది మొత్తం తీసి పడేద్దామా లేదంటే కొనసాగిద్దాం అనేది ఫైనల్ నిర్ణయం అయితే చేయబోతూ ఉన్నారన్నమాట. సో జూన్ నెల నుంచి మనకి మ్యాక్సిమం ఇంటికి రేషన్ అనేది కట్ అయితే కాబోతూ ఉంది. సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని